హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ మానస. ఈరోజు మనం ఆలయ బజ్జీ తయారు చేసుకుందామండి. పదార్థాలు చూసుకుందామండి. శనగపిండి, జీలకర్ర, కారం, ఉప్పు, బియ్యపిండి, ఓమ, తినే సోడా అండి, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రౌండ్గా ఉన్న బంగాళదుంపలండి. ఇవి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పిండి కూడా ముందుగానే జల్లించి పెట్టారండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? మనం ముందుగా పిండి కలుపుకుందామండి. ఈ పిండిలో మనము బియ్యపిండి కూడా వేసుకోవాలండి. బియ్యపిండి వేసుకుంటే మంచిగా వస్తుంది, లేకపోతే మెత్తగా ఉంటుంది. ఇది వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. 2 స్పూన్ బియ్యపిండి వేసానండి. తగినంత సాల్ట్ 1/2 స్పూన్ వేసినండి. టూ స్పూన్ కారం అండి. వన్ స్పూన్ జీలకర్ర, ఇందులో ఓం వేసుకోవడం వల్ల మనకు డైజెషన్ మంచిగా అవుతుందండి. కాబట్టి కంపల్సరీ ఓం వేసుకోవాలి. 1 స్పూన్ ఓం వేసుకున్నా. ఇది వంట సోడా అండి, చిటికెడ వేస్తే సరిపోతుంది. చిటికెడ వేస్తున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది టేస్ట్ కోసం. 1/2 స్పూన్ పసుపు అండి, ఇది కలర్ కోసం. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలండి. ఒకవేళ మనకు వంట సోడా లేకపోతే ఇందులో కాగబెట్టిన ఆయిల్ వేస్తే మంచిగా వస్తుందండి. ఈ విధంగా అన్నీ మనం కలుపుకోవాలండి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందు పిండి ఇలా గట్టిగానే కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్ చేసుకోవాలి దీన్ని. పిండి మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఒకవేళ లూజ్ అయినా కానీ కొంచెం బియ్యం పిండి అయినా లేకపోతే శనగపిండి వేసుకున్నా పర్వాలేదు. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ బౌల్లో కొంచెం మంచినీళ్ళు పట్టానండి. ఇందులో మనము సాల్ట్ వేసుకోవాలి. కట్ చేసిన బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకోవాలన్నట్టు. అవి వేసుకుంటే మనకు బ్లాక్ అవ్వవు, ప్లస్ మనకి కొంచెం రుచి కూడా వస్తాయి. ఇక సాల్ట్ ఉండడం వల్ల. సాల్ట్ లేకపోతే చప్పగా ఉంటాయి. మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే దానికి కొంచెం ముక్కగా పడుతుంది. దుంప ఈ సైడ్ తీసుకోవాలండి. ఇలా రౌండ్గా ఉంటే మన బజ్జీ కూడా అంత రౌండ్గా పెద్ద షేప్లో వస్తుంది. ఇలాంటివి తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని రౌండ్ కట్ చేసుకుందామండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు ఇప్పుడు ఉప్పు వాటర్లో వేసుకుందామండి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి, పలుచగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా. చూడండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ పడేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఆలుని మనం ఇలా 2 సైడ్లు అనుకొని వేసుకోవాలండి. తర్వాత ఇది కొంచెం చిప్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చాక తీసేసుకుందామండి. ఇలా ఆలు పిండి మొత్తం అయిపోయే వరకు ఇలానే వేసుకోవాలండి. ఇలా తీసుకోవాలండి. వేడి వేడి ఆలు బజ్జీ రెడీ అయిపోయినాయండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. సరేనా? చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వెదర్కి ఈ ఆలు బజ్జీ చాలా సూపర్ ఉంది కాంబినేషన్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.